హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 18. ఇక గొడవంతా సద్దుమణిగాక సౌరభ్ బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. షూటింగ్ రద్దు చేయమని అసిస్టెంట్కి చెప్పిన విషయం గుర్తొచ్చి ఎక్కడికి వెళ్తున్నామని అడగాలనిపించినా మళ్ళీ కోపడతాడేమో అన్న భయంతో మౌనంగా ఉండిపోయింది అక్షిత. తలుపు దగ్గరికి వెళ్ళిన సౌరభ్ వెనక్కి తిరిగి చూసి, ఉదయం జరిగిన గొడవలో ఆ రామారావుకి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేశాను. ఇంకా ఒకరికి తీర్చాల్సిన రుణం ఉంది, అది తీర్చుకొని వస్తాను. ఇకపై ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి టీ కాఫీ పెట్టి సేవలు చేస్తే నీ చేతులు కాళ్ళు విరగొట్టి నిన్ను జీవితాంతం వీల్ చైర్లో కూర్చోబెడతాను. బాగా తిని గదిలోకి వెళ్ళి పుస్తకాలు ముందుంచి చదువు. నేను వచ్చేసరికి హాల్లో కనిపిస్తే ఇక జీవితంలో నువ్వు హాల్ చూడలేవు, అర్థమైందా అని గంభీరంగా అడిగాడు సౌరభ్. అక్షిత భయంతో తల ఊపింది. తల ఊపడం బాగా చేస్తావు, కానీ పనులు మాత్రం అలాగే చేస్తూ ఉంటావు. పిచ్చి డస్కి పో అని అతను గట్టిగా అన్నాడు. ఒక్క క్షణంలోనే పై అంతస్తు రైలింగ్ దగ్గర కనిపించిన అక్షతను చూసి సౌరభ్ వెళ్ళాడు. నేరుగా తన పాత ఇంటికి, అంటే సుమన్ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి చేరేసరికి అసలు నిజం తెలియని రాధ మరియు కృష్ణ రాత్రి వచ్చిన వార్తలు, ఉదయం జరిగిన గొడవ వరకు మాత్రమే తెలుసుకొని ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. కృష్ణ, ఎంత మంచి వార్త చెప్పావో తెలుసా? ఉదయం ఆ సౌరభ్ గురించి వచ్చిన వార్త చూసి నేను ఆనందంలో మునిగిపోయాను అని చెప్పింది రాధ. మరి ఏమనుకున్నావు? నేను నా కొడుకు కలిసి ప్లాన్ చేస్తే ఆ సౌరభ్ మాత్రమే కాదు, అతని తాత కూడా వచ్చి పడాల్సిందే. నా కొడుకుపై చేయి చేసుకోవడానికి అతనికి ఎంత ధైర్యం! ఇది అతని పతనానికి మొదలు మాత్రమే, చాలా ఉంది. ఈ దెబ్బతో అతనికి వచ్చిన చెడు పేరు వల్ల సినిమాలు కూడా రావు. ఆ అమ్మాయి కూడా అతన్ని వదిలిపెడుతుంది, ఆస్తి కూడా దక్కదు. చివరకు అతను తన తల్లిదండ్రులాగే ఈ భూమిపై లేకుండా పోతాడు అని కోపంగా అన్నాడు కృష్ణ. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు? ఒకేసారి చంపేస్తే సరిపోదా అని అడిగింది రాధ. నేను అతన్ని చంపలేనని అనుకున్నావా? కోర్టులో కేసు నడుస్తున్నంత వరకు అతనికి ఏదైనా అయితే మన మీదే అనుమానం వస్తుంది. అలాగే సుమన్కి ఏదైనా అయితే అతని మీదే అనుమానం వస్తుంది. అందుకే అతను తెలివిగా మాస్క్ వేసుకొని తన బలం చూపించి మన కొడుకును కొట్టి వెళ్ళిపోయాడు. కానీ నేను నా తెలివితో అతన్ని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాను. ఇప్పుడు చూళ్ళు, వలలో పడిన చేపల కొట్టుమిట్టాడుతున్నాడు అని నవ్వుతూ లడ్డు నోట్లో వేసుకున్నాడు కృష్ణ. కానీ ఆ లడ్డు కడుపులోకి కాకుండా గొంతులో ఇరుక్కుపోతుందని అతనికి తెలియదు. సుమన్ మీద అనుమానంతో కోపంగా అక్కడికి వచ్చిన సౌరభ్ వారి మాటలు విని తన అనుమానం నిజమని గ్రహించి ఆగ్రహంతో లోపలికి దూసుకెళ్లాడు. సోఫాలో కూర్చొని నవ్వుతూ లడ్డు తింటున్న కృష్ణుని పొట్టలో తన్నాడు. ఆ దెబ్బతో సోఫాతో సహా వెనక్కి ఎగిరిపోయాడు. కడుపులోకి వెళ్లాల్సిన లడ్డు గొంతులోనే ఇరుక్కుపోయింది. సౌరభ్ తనిన దెబ్బతో అతని కడుపులో నుంచి రక్తం బలంగా బయటకు ఉబికి రావడంతో ఆ రక్తంతో పాటు మధ్యలో అడ్డంగా ఉన్న లడ్డు కూడా బయటకొచ్చింది. పొట్టకు బలంగా తగిలిన దెబ్బతో కడుపు లోపలి భాగాలు మెదిలి మెలికలు తిరిగినట్టు నొప్పి పడి శ్వాస తీసుకోవడం కష్టమై నేలపై పడిపోయి తల్లడిల్లుతున్న కృష్ణని చూసి రాధ కృష్ణ అని అరిచి అతని దగ్గరికి పరిగెత్తింది. కానీ ఆమె అతని దగ్గరికి చేరుకోకముందే ఆమె మెడను సౌరభ్ ఒక్కసారిగా తన గట్టి పట్టుతో పట్టేశాడు. శ్వాస ఆగిపోతుండగా తన మెడను విడిపించుకోవడానికి ఆమె 2 చేతులతో అతని చేతిని తొలగించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాక ఆమె కళ్ళు బయటకి పొంగిపోయాయి. ఊపిరి కోసం గట్టిగా తల్లడిల్లుతూ కన్నీళ్లు కారుస్తున్న భార్యను చూసి కింద పడిపోయి తీవ్రమైన నొప్పితో కూడా కదల్లేని స్థితిలో ఉన్న కృష్ణ అతి కష్టం మీద రాధ అని బరువుగా ఊపిరి తీసుకుంటూ ముందుకొచ్చాడు. రాధను కాపాడేందుకు వచ్చిన కృష్ణ చేతిని సౌరభ్ ఒక చేతితో పట్టుకొని వెనక్కి మడిచి అతని మెడ చుట్టూ తన మోచేయిని బిగించి పట్టుకున్నాడు. ఒక చేతిలో రాధ ప్రాణం వదిలే స్థితిలో ఉండగా మరోవైపు తన మోచేయి పట్టులో కృష్ణ కూడా ఊపిరందక తల్లడిల్లుతున్నాడు. తన భార్య చనిపోతున్న దృశ్యం చూడలేక వదిలేయ్ అని సౌరభ్ పట్టును విడిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి తూలుతూ మత్తులో ఇంటికి చేరుకున్నాడు సుమన్. సరిగ్గా సమయానికి దేవుడిలా కనిపించిన అతన్ని చూసి ఆ తల్లిదండ్రులకు మళ్ళీ ఆశలు మలిచాయి. కొద్దిసేపట్లో ప్రాణాలు పోతాయేమో అనిపించిన వారి ముఖాల్లో చిన్న నవ్వు మెరిసింది. కానీ వారికి తెలియదు ఆ ఆనందం వారికి చివరికి ప్రమాదమే అవుతుంది అని. మత్తులో తూలుతూ లోపలికొచ్చిన సుమన్ కళ్ళ ముందు నీలపై ఉండాల్సిన రాధ గాల్లో వేలాడుతూ కనిపించింది. బాగుండాల్సిన కృష్ణ ముఖం విచిత్రంగా వంగర తిరిగి ఎన్నో భావాలతో కష్టపడుతూ కనిపించాడు. అది చూసిన సుమన్ గట్టిగా తల ఊపుతూ వాళ్ళెందుకు అలా ఉన్నారో అని మళ్ళీ పరీక్షగా చూశాడు. కోపంతో వాళ్ళను చంపేయాలన్న రౌద్ర కోపంలో ఉన్న సౌరభ్ని చూసిన వెంటనే తాగిన మత్తంతా ఒక్కసారిగా దిగిపోయి
మామ్ డాడ్ అని అరుస్తూ సౌరభ్ మీదికి దూకాడు సుమన్. ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా గాల్లో తిరిగి కింద పడిపోయాడు సుమన్. ఎందుకంటే ఆవేశంగా అరుస్తూ ముందుకొచ్చిన సుమన్ని సౌరభ్ బలంగా తన్నడంతో అతను గాల్లోకి ఎగిరిపోయాడు. ఇక కృష్ణ పరిస్థితి భయం, దుఃఖం, అసహ్యం, నొప్పి, ఆందోళన అన్నీ కలిసిపోయినట్టుగా ఉంది. అతను ఇంకా మత్తులోనే ఉన్నాడు. తగలకూడని చోట తగిలిన దెబ్బతో అతని పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ముగ్గురు కలిసి పరలోకానికి వెళ్లే దశకు చేరుకున్నప్పుడు సౌరభ్ ఒక్కసారిగా కృష్ణ మెడను ఇంకా రాధను ఇద్దరిని ఒకేసారి వదిలేశాడు. దాంతో రాధ నోరు తాత్కాలికంగా మూసుకుపోయింది. కృష్ణకు మాత్రం జీవితాంతం మెడకు బ్యాండ్ కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సుమన్ పరిస్థితి దేవుడికి తెలిసుండాలి. వారిని ముగ్గురిని లాగి ఒక చోట కుప్పగా వేసి వాళ్ళ ముందే సోఫాల్లో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాడు సౌరభ్. నన్ను అంతం చేయడానికి ప్లాన్ చేశారా? ప్లాన్ చేసిన వెంటనే నేను భయపడిపోతానని అనుకున్నారా? నా జీవితం నాశనం అయిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపల కొట్టుమిట్టాడతని అనుకున్నారా? నేను వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడే సాధారణ చేపని అనుకున్నారా? నేను చేపలన్నిటినీ ఒక్క మింగుడితో మింగేసే తిమింగలం. నేను నీలాంటి నీచ కమీన్ వాళ్ళని ముంచే సముద్రం. నా ఆస్తి నా చేతికి వచ్చే వరకు మీరు బ్రతికే ఉండాలి. అందుకే మీ ప్రాణాలు మాత్రమే వదిలి వెళ్తున్నాను. లేదంటే మీరు చాలా కాలం క్రితమే చనిపోయి ఉండేవారు. ఇదే అవకాశంగా తీసుకొని మళ్ళీ నా దగ్గరికి, నా ఇంటి దగ్గరికి, ముఖ్యంగా నా భార్య వైపు చూస్తే మీకు వదిలిన ప్రాణాలని కూడా తీసేయడానికి నేను వెనుకాడను అని అపస్మారక స్థితిలో ఉన్న సుమన్ వైపు చూస్తూ హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సౌరభ్. సౌరభ్ ఉన్నంతసేపు మౌనంగా పడి ఉన్న ఆ ముగ్గురిలో అతను వెళ్ళగానే ముందుగా కృష్ణ లేచి కోపంతో పళ్ళు కొరుకుతూ, ఏయ్ సౌరభ్, నా ఇంటికే వచ్చి మా మీదే దాడి చేస్తావా? ఇప్పుడు మమ్మల్ని కొట్టి ఇలా నిస్సహాయంగా చేసి వెళ్ళిపోయావు కదా, గుర్తుంచుకో, నువ్వు కూడా ఇలాగే ఒకరోజు త్వరలో అనుభవించేలా చేయకపోతే నా పేరు కృష్ణ కాదు అని ఆవేశంతో పిడికిలు బిగించి తన భార్య రాధ వైపు తల తిప్పడానికి ప్రయత్నించాడు. కానీ అది తిరగకపోవడంతో బలవంతంగా తిప్పాలని ప్రయత్నించగా అతని నోటి నుంచి వచ్చిన ఘోర అరుపు బయట గేటు దాటుతున్న సౌరభ్ చెవులకు మధురంగా వినిపించి అతని పెదవులపై తృప్తి చిరునవ్వు తెప్పించింది. తండ్రి అరుపు వినిపించినా ఏం చేయలేని పరిస్థితుల్లో నొప్పితో విలవిలలాడుతున్నాడు సుమన్. ఇక భర్త వేసిన ఆ భయంకర అరుపు విన్న రాధ ఏమైంది అని గొంతు పగిలేలా కేకలు వేసినా ఆ శబ్దం సౌరభ్ చెవికి కానీ ఎవరికీ కానీ చేరలేదు. ఎందుకంటే సౌరభ్ ఇచ్చిన దెబ్బతో ఆమె వోకల్ కార్డ్స్ పనిచేయకుండా పోయాయి. ఒకవైపు మెలికలు తిరిగి నొప్పితో విలవిలలాడుతున్న కొడుకు, మరోవైపు మెడ తిప్పుకోలేక అరుస్తున్న భర్త, ఇంకోవైపు గొంతు పగిలేలా ప్రయత్నించిన శబ్దం బయటకు రాని భార్య. ఇలా ముగ్గురు పరిస్థితి దయనీయంగా మారింది. ఇక పనివాళ్ళు ముగ్గురిని మూట కట్టుకొని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడి నుంచి మన డెస్క్ దగ్గరికి వస్తే సౌరభ్ వెళ్ళగానే గదిలోకి వెళ్ళి భర్త మాట తప్పకుండా పాటించే భార్యగా, మంచి భార్యగా బెడ్ మీద కూర్చొని పుస్తకం తెరిచింది. కొత్తగా సీల్ కూడా తీయని పుస్తకం తెరిచిన వెంటనే అందులో అక్షరాలన్నీ ఒక్కసారిగా దాడి చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఆమె చదువు పాపం 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో, ఆ తర్వాత ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్లో తెలుగు మీడియంలో పూర్తి చేసింది. కానీ ఇప్పుడు ఆమె చేరిన కాలేజ్ సిటీలో ఉన్న టాప్ కార్పొరేట్ కాలేజ్, అది కూడా ఇంగ్లీష్ మీడియం. అసలు ఆమె మార్కులతో అక్కడ సీటే రాదు. కానీ సౌరభ్ ప్రభావంతో అడ్మిషన్ వచ్చింది. ఇక బుక్లో ఉన్నది మాత్రం ఏం అర్థం కావడం లేదు. నేను ఇవి ఎలా చదువుతాను? అనవసరంగా ఆయనతో ఫీజులు కట్టించానేమో. ఇప్పుడు ఏం చేయాలి? నేను చదవకపోతే ఆయన డబ్బంతా వృధా అవుతుంది కదా అని ఆలోచనలో మునిగిపోయింది దస్కి. నేను ఇలాగే ఉంటే ఆయన ఖచ్చితంగా నన్ను వదిలి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయనకు నచ్చేలా చదువుకొని నచ్చేలా మారాలి అని నిర్ణయించుకొని పుస్తకంలోని పేజీలను తిరిగేస్తూ చూసిన అక్షతకి తల తిరిగి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. కన్నీళ్లు మాత్రం రావడమే మిగిలింది. ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి మరో పుస్తకాన్ని తెరిచింది డస్కి. అది ఇంకా కష్టంగా అనిపించింది. అంతా సమస్యలతో నిండి ఉండటంతో ఒకసారి చూసి భయపడి, నేను చదివిన కాలేజీలో ఇలాంటి పుస్తకాలు ఏం లేవు, అన్నీ తెలుగులో ఉండేవి. కానీ ఇక్కడ ఎంత వెతికినా ఒక్క తెలుగు అక్షరం కూడా కనిపించడం లేదు అని అనుకుంది. అయినా నేను తప్పకుండా చదవాలి, ఎంత కష్టమైనా సరే నేర్చుకోవాలి అని గట్టిగా నిర్ణయానికి వచ్చింది. ఇదే సమయంలో ఉదయం తాను మాట్లాడిన మాటల వల్ల సౌరభ్ కోపం గుర్తుకొచ్చి అతని కళ్ళలో కనిపించిన బాధను గుర్తు చేసుకుంది. ఈ ప్రపంచంలో అతని కంటే ముఖ్యమైన వారు తన జీవితంలో ఎవరూ లేరని చెప్పాలనిపించింది. కానీ ఎలా చెప్పాలి? అతను కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదించాలి అని ఆలోచనలో మునిగిపోయింది. ఇక సుమన్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిన సౌరభ్
కొత్త కథ విని డైరెక్టర్కి డేట్స్ కన్ఫర్మ్ చేసి అతన్ని పంపించాడు. ఇక కొంతసేపు ఆఫీస్లో గడిపి ఇంటికి వెళ్ళాలనుకుంటున్న సమయంలో అక్కడికి నిధిమా వచ్చింది. అనుమతి లేకుండా లోపలికి దూసుకొచ్చి ఎర్రటి మినీ డ్రెస్లో హై హీల్స్తో టకటక నడుస్తూ సౌరభ్ దగ్గరికి వచ్చి హాయ్ డార్లింగ్ అని పలికింది. ఆమెను చూసిన సౌరభ్ కాస్త దూరంగా ఉంచేందుకు షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాచాడు. కానీ ఆమె ఆ చేతిని పట్టుకొని అతని దగ్గరికి చేరి మిస్ యూ డార్లింగ్ అంటూ ముద్దు పెట్టడానికి ప్రయత్నించగా అతను తల తిప్పడంతో అది చెంపపై పడింది. ఆమె మనసులో నిరాశ కలిగిన సౌరభ్ మాత్రం బయటకు నవ్వుతూ లోపల మాత్రం ఈమె ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అనుకున్నాడు. ఆమెను కూర్చోమని చెప్పాడు. కానీ ఆమె దూరంగా ఉన్న కుర్చీని దగ్గరికి తీసుకొని అతనికి దగ్గరగా కూర్చుంది. డార్లింగ్, ఈ ఉదయం నీ గురించి సోషల్ మీడియాలో ఏదో వార్త వచ్చింది, అది నిజమా అని అడిగింది. సౌరభ్ ఆమెను కాస్త దూరంగా నెడుతూ నువ్వు ఏ వార్త గురించి మాట్లాడుతున్నావు నిధి? ఈరోజు నా గురించి ఒకటి కాదు 2 వార్తలు వైరల్ అవుతున్నాయి. నువ్వు ఏదని అడుగుతున్నావో నాకెలా తెలుసు అని ప్రశాంతంగా అన్నాడు సౌరభ్. 2 గురించి అడుగుతున్నాను. నువ్వు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావంట, అది కూడా బలవంతంగా. అది ఫేక్ న్యూస్ కదా. నాకు తెలుసు నువ్వు అలాంటి వాడివి కాదు. ఈ న్యూస్ ఛానల్స్ ఉత్తి వార్తలు సృష్టిస్తుంటాయి. వీళ్ళపై కేసు వేయాలి అని కోపంగా చెప్పింది నిధిమా. ఇప్పటికే చేశాను అన్నాడు సౌరభ్. తర్వాత 2వ వార్త కూడా ఫేక్ కదా. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావంట, అది కూడా ఒక డస్కీ గర్ల్తో అని నవ్వుతూ చెప్పగానే సౌరభ్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారి షటప్ నిధిమా, ఇది ఫేక్ న్యూస్ కాదు, అలా మాట్లాడే ధైర్యం చేయకు అని అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో ఏమంటున్నావు, అది నిజమా? నువ్వెప్పుడు ప్రేమలో పడ్డావో నాకు తెలియలేదు అని ఆమె మాట్లాడుతుండగానే అతను ఆమె గొంతు పట్టుకొని మనం కేవలం స్నేహితులమే అంతే, నా గురించి నీకు అన్నీ తెలుసు అనుకోకు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే మన పరిచయం మొదలయ్యింది. ఒకే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి దగ్గరయ్యాను, అంతేకాని నా వ్యక్తిగత విషయాలు నీతో పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా అన్నాడు సౌరభ్. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి గొంతు నొప్పితో బాధపడుతుండగా అతను విడిచి నీళ్ళిచ్చాడు. ఆమె నీళ్లు తాగి కొంచెం శాంతించి కానీ సౌరభ్, నువ్వే కదా ఆమె పని మనిషి అని అన్నావు అని అడిగితే అతను చిరాకుగా చూసి నిధిమా, నువ్వు అడుగుతున్నది పూర్తిగా నా వ్యక్తిగత విషయం, అది చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇందులో జోక్యం చేసుకుంటే నా ప్రతిస్పందన ఇంత సాఫ్ట్గా ఉండదు అని హెచ్చరించాడు. ఆమె ఇంకా మాట్లాడబోతే వెంటనే వెళ్ళిపో అని గట్టిగా అన్నాడు. అతని స్వరానికి భయపడి ఆమె సరే మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత కోపంగా ఉన్న సౌరభ్కి అక్షిత గుర్తుకొచ్చి ఆమె రూపం కళ్ళ ముందుకొచ్చి అతను కాస్త శాంతించాడు. కానీ వెంటనే నిధిమ మాటలు గుర్తుకొచ్చి మళ్ళీ కోపంగా అయ్యి ఈ డస్కి ఇలా ఎందుకుంది? అందరూ ఆమెను అలా అనడం నేను సహించలేకపోతున్నాను. ఆమె కోసం ఎంతమందిని చంపాల్సి వస్తుందో తెలియదు. నన్ను అందమైన హీరో నుంచి భయంకరమైన కిల్లర్గా మార్చేస్తుంది ఈ డస్కి అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చేసరికి హాల్లో ఎక్కడ అక్షిత కనిపించలేదు. కిచెన్లో కూడా చూడగా కనిపించక చివరకు గదిలోకి వెళ్ళి చూడగా కింగ్ సైడ్ బెడ్ మధ్యలో కూర్చొని చుట్టూ పుస్తకాలు పరుచుకొని తలను పట్టుకొని కూర్చున్న డస్కి కనిపించింది. ఇక లోపలికి వచ్చిన సౌరభ్ వెళ్ళి కాఫీ తీసుకురా, చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు. అక్షిత సరే ఇప్పుడే తీసుకొస్తాను, మీరు అప్పటికి ఫ్రెష్ అయ్యారండి, నేను వచ్చాక మీకు తలకు మసాజ్ చేస్తాను, తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి పుస్తకాలు అలాగే వదిలేసి కిందకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే సౌరభ్ బెడ్ మీద చుట్టూ ఉన్న పుస్తకాలను చూసి ఇది చదువుతుందా లేక లైబ్రరీ పెడుతుందా అని అనుకొని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్కి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో వచ్చిన అక్షిత కాఫీ ఇచ్చి ఆయిల్ తీసుకోవడానికి కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు సౌరభ్ ఇదేంటి మొత్తం గదిలో పుస్తకాల ప్రదర్శన పెట్టినట్టుంది అని అన్నాడు. అవి నా పుస్తకాలే సార్ అని చెప్పగా అవి నీ పుస్తకాలే అని నాకు తెలియదా? కొనిచ్చిన వాడికే తెలియదా? కానీ ఇలా ఎందుకు అన్నీ చెల్లా చెదురుగా పెట్టావు? ప్రతిరోజు ఒక్కో సబ్జెక్ట్ చదువుకుందామనుకున్నాను అన్న అక్షితతో ఒక్కసారిగా అన్నీ చదివేస్తే నీ తలకు ఎలా అర్థమవుతుంది? నీ తల మ్యూజియంలో పెట్టాల్సిన తల, పచ్చి ఆకులు తిని మేకలా మారిపోయి ఉండొచ్చు, ఉన్న బుద్ధి కూడా పాడు చేసుకుంటున్నావు అన్నాడు సౌరభ్. అక్షిత ముఖం చిన్నబుచ్చుకొని మీరే చదవమన్నారు కదా అని అడిగింది. ఒక్కోటి చదువు, అన్నీ ఒకేసారి కాదు అని చెప్పి ఏమైనా అర్థమవుతుందా లేక అర్థమైనట్టు అనిపించిపోతుందా అని అడిగాడు. అక్షిత చీర అంచు పట్టుకొని తడబడుతూ నాకు ఇందులో ఏం అర్థం కావడం లేదు సార్ అని అంది. అర్థం కాకపోవడం ఏంటి? నువ్వు ఇంటర్లో చదివిందే కొనసాగింపు కదా అన్నాడు సౌరభ్. కానీ ఇక్కడ అంతా ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగు మీడియంలో చదివాను సార్ అని చెప్పగానే అతని చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడిపోయింది. నోట్లోని కాఫీ కూడా బయటకు వచ్చేసింది. ఏంటి, నువ్వు తెలుగు మీడియంలో చదివావా?
ఇది ముందే చెప్పాల్సింది. నేను ఆ పెద్ద కాలేజీలో నిన్ను అడ్మిట్ చేయించేవాడని కాదు అని అరిచాడు సౌరభ్. ఇప్పుడు నువ్వు అక్కడ తెలుగులో రాయడం మొదలు పెడితే అందరూ నన్నే చూసి నవ్వుతారు అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నాను సార్. మీరు అంత డబ్బు ఖర్చు చేస్తున్నారు, కానీ నాకేం అర్థం కావటం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు అని అమాయకంగా చెప్పింది అక్షిత. డబ్బు ముఖ్యమేమి కాదు డస్కి, మరేం చేస్తావు? ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చేయి, వాళ్ళైనా చదువుతారు అన్నాడు సౌరభ్. లేదు సార్, నేను చదవాలి, బాగా చదివి ఉద్యోగం చేయాలి అని పట్టుదలగా చెప్పింది అక్షిత. ఈ బుర్రతో ఉద్యోగమా? ఏం సాధిస్తావు అని అడిగాడు సౌరభ్. నాకేమైనా అర్థం కాకపోతే మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, కొంచెం సహాయం చేయండి అని ముద్దుగా అడిగింది అక్షిత. సౌరభ్ గంభీరంగా, ఒక్కటి కొడతాను డస్కి, నేను నీకు ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చుంటే నా షూటింగ్ ఎవరు చేస్తారు అని అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.